ఓకే అండి, నమస్తే అండి. నా పేరు అనిల్ అంతూరు. సో మా ఎన్ఆర్ఐ యుఎస్ఏ జనసేన తరపు నుంచి మేము ఇక్కడ సుమారుగా 1200 కిట్లు అండి, నిత్యావసర వస్తువులు అన్నీను, బియ్యం, పప్పు, ఉప్పు, కారం, చింతపండు, ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి పెద్ద ప్యాకెట్స్ గాను మేము రెడీ చేయించామండి. ఈ ప్యాకెట్స్ అన్ని కూడాను పిఠాపురం మన పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర అన్ని చేయించామండి. దానికి కిషోర్ గారు, మన సుబ్బారావు గారు బాగా సాయం చేశారండి, లాజిస్టిక్స్ ప్యాకింగ్ విషయంలోని. సో అలాగే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కానీ అన్ని కూడా అన్ని విధాలుగా సందీప్ పంచకర్ల గారు మాకు బాగా సాయం చేస్తున్నారండి. వీళ్ళు అందరి సహకారంతో వీళ్ళ టీం కూడా బాగా హెల్ప్ చేశారు మాకు నిన్న ప్యాకింగ్ విషయంలో గట్రాను. సో వీళ్ళందరికీ మా ధన్యవాదాలు. మెయిన్ గా ఈ సహాయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారే మాకు స్ఫూర్తి అండి. ఆయన పిలుపు మేరకు మేము గత 10 సంవత్సరాల నుంచి మా వంతుగా మేము సాయం చేస్తూనే ఉన్నాము. ఇక మీద కూడా సాయం చేస్తామండి, ఇలాంటి ఏ అవసరమైన. థ్యాంక్ యూ. రాజకీయాలంటే దాచుకోవడం, దోచుకోవడం ఇలాంటివే కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన కూడా ఒక భారీ విరాళాన్ని ప్రకటించి, రాజకీయాలంటే సేవ, మన ప్రజలకి మనం అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఏదో రకంగా సేవ చేయాలని ఆయన చేసి చూపిస్తుంది. ఎలా అనిపిస్తుందండి ఇలాంటి విపత్తుల్లో మొదట ముందు ఉండే వ్యక్తి ఆయన సినిమాలో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ముందుగా ఈ వరద సమయంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని మీ మీడియా ఛానల్ ద్వారా చూపిస్తున్న TV24 స్టూడియో వాళ్ళకి, అదేవిధంగా మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఏదైనా సహాయం చేయాలంటే మనకి ప్రభుత్వ పరంగా ఇచ్చే డబ్బులు ఇచ్చే రాజకీయ నాయకులు చూసాం. కానీ సొంతగా డబ్బుల్ని, అంటే స్వచ్ఛందంగా ఆయన వ్యక్తిగతంగా సంపాదించిన డబ్బుల్ని ఇప్పటికే మీకు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే, గతంలో అధికారంలో లేని సమయంలో కూడా ఆయన కౌలు రైతులు, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి ప్రతి కుటుంబానికి ₹1,00,000 సొంత డబ్బులు ఇచ్చారు. మరి ఈరోజు అధికారం వచ్చింది, ఇప్పుడైనా మనిషి మారారు, కొంతమంది అధికారం వస్తే మారిపోతారని చెప్పి అంటారు చూసారా. పవన్ కళ్యాణ్ గారిలో మార్పు లేదండి, ఇంకా బాధ్యత పెరిగిపోయింది ఆయనలో. గతంలో ఆయన ఇచ్చే డబ్బులు పక్కన పెడితే ఇప్పుడు తీసుకుంటే ఈ వరద సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి ₹1 కోటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కోటి, ఆయన శాఖ ఏదైతే ఉందో పంచాయతీ శాఖ, ఆ పంచాయతీ శాఖలో ఉండే 400 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి అని చెప్పి తెలుసుకుని ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 అలా కలుపుకుంటే కనుక మొత్తం మీద ₹6 కోట్ల ఆయన గతంలో ఎన్నడూ ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా అధికారంలోకి వచ్చినాక కూడా ఆయన వ్యక్తిగత డబ్బుల్ని ఆయన బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు పంచడాన్ని నిజంగా ప్రజలందరూ హర్షిస్తున్నారండి. దేశ చరిత్రలో ఎవరు కూడా ఇలాంటి ఒక సహాయాన్ని చూసుండరు, ఇంకా చూడబోరు కూడా. మళ్ళీ తిరిగి దీన్ని దాటాలంటే పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం. మరి ఆయన కేవలం ఇచ్చింది ₹6 కోట్ల సరిపెట్టలేదండి, ఆయన కొన్ని వందల కోట్ల రూపాయల స్ఫూర్తినిచ్చారు. ఆ స్ఫూర్తిలో భాగంగానే మీకు ప్రభుత్వ అధికారులు, పంచాయతీ శాఖ అధికారులు దాదాపు ₹14,85,00,000 ఆయన వాళ్ళ రోజు జీతాన్ని మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వరద బాధితులకి సహాయార్థం ఇచ్చారు. మరి అక్కడతో ఆగిపోలేదండి, జన సైనికులు ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా అమెరికా నుంచి ఉండే జన సైనికులు ఉన్నారు. గత 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ప్రతి పిలుపుని కూడా వాళ్ళు అంత దూరంలో ఉంటూ, కుటుంబాలకు దూరంగా ఉంటూ, వాళ్ళు దాచుకున్న డబ్బుల్లోంచి పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన ద్వారా ప్రజలకు సేవ చేస్తూ వచ్చారు. మరి ఈ రోజు ఆయన తీసుకున్న బాధ్యతని పాలు పంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో దాదాపు ₹20,00,000 వ్యయంతో వాళ్ళు అక్కడి నుంచి, మనకి అనిల్ గారు అక్కడి నుంచి వచ్చారు స్వయంగా అమెరికా నుంచి. అదేవిధంగా స్వామి అన్నిశెట్టి గారు మీకు తెలిసిన వ్యక్తి. దాంతో పాటు అమెరికాలో ఉండే జన సైనికుల ఎన్ఆర్ఐ జన సైనికులు అందరూ కూడా వాళ్ళ డబ్బుల్లోంచి కొంత మొత్తాన్ని ఇక్కడ పంపించి పూర్తిగా పిఠాపురం పిఠాపురం పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద అక్కడ చిక్కాల మనకి సుబ్బారావు గారు, అదేవిధంగా మా కిషోర్ గారు, తాతులు గారు, వీళ్ళందరి సహకారంతో పూర్తిగా ప్యాకింగ్ చేసి ఉల్లిపాయలు, పప్పులు, ఉప్పులు, రైస్ బ్యాగ్, మనం ఇంట్లో ఏదైతే తింటామో అలాంటి క్వాలిటీతో ఒక రైస్ బ్యాగ్ ని, ఒక ప్యాకెట్ ని ప్రిపేర్ చేసి వరద ప్రాంతాల్లో స్వయంగా పంచడానికి వాళ్ళు వచ్చారండి. సో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి ఈ విధంగా ఉంటుంది. కానీ వైసీపీ నాయకులు తీసుకుంటే ఇలాంటి మంచి వ్యక్తిని, ఇలా మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తిని నిందలు వేయడం, కనబడట్లేదని చెప్పంటాం. కనీసం ఎప్పటికైనా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా సమస్య ఉందంటే ముందుకు వచ్చి సహాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, శవం ఎక్కడన్నా ఉందంటే బయటకు వచ్చి రాజకీయం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మేమంటున్న మాట కాదండి, ప్రజలు అంటున్న మాట. కాబట్టి ఎప్పటికైనా సరే వైసీపీ పార్టీ నాయకులు ఇలాంటి దొంగ విమర్శలు ఆపుకొని మీరు కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా గనక సహాయం చేస్తే వరద ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా ఎన్ఆర్ఐ ఎవరైతే సపోర్ట్ చేసిన టీం ఉందో, యుఎస్ ఎన్ఆర్ఐ జనసేన అందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ₹1 ఆయన సహాయం చేసి కూడా అది కూడా వాళ్ళే, అంటే వాళ్ళ ద్వారానే పంపిణీ చేస్తామని చెప్తున్నారు. అది నిజంగా జరిగే పని సార్. ఇప్పుడే మీకు తెలుసు, ఆయన ప్రభుత్వంలో ఉన్న సమయంలోనే ₹3.5 కోట్ల ఎగ్ పఫ్ఫుల కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తులు మేము ₹1 కోటి ఇచ్చాము అని చెప్పంటే మీకు సినిమాలో చూస్తారు, ఒకటి బట్టలు పంచుతుంటాడు, పక్క నుంచి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని తిరిగి మళ్ళీ డబ్బాలో వేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఇచ్చామని చెప్పడం,
అది నిజంగా ₹1 ఇచ్చారని చెప్పి ప్రజలు నమ్మేలోపే బొత్స గారు బయటకు వచ్చి పాల ప్యాకెట్లు కానివ్వండి, లేదు ఈ వైసీపీ పార్టీ తరఫున చేసే కార్యక్రమాలు అన్నింటిలో కలిపి ఆ ₹1 అని చెప్పి అంటాం. నిజంగా మన ₹1 ఎక్కడికి వెళ్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దగ్గర నుంచి మళ్ళీ వైసీపీ పార్టీ ట్రస్ట్ చేతిలో, వైసీపీ పార్టీ చేతిలోకి వెళ్తున్నాయి. దాంట్లో ఎంత పంచుతారు, ఎంత తింటారు అనేది ప్రజలకైతే పూర్తిగా నమ్మకం అయితే శూన్యం. కాబట్టి ఆయన చెప్పినంత కూడా ఒక పూటకు అని ప్రజలు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆస్తిలో ఒక 10% కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. కానీ ఆయన ₹1 ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ₹1 ఇచ్చి అది కూడా మరి ఆయన అంటే ఏ రకంగా ఇస్తారన్నది కూడా ఇంకా చెప్పలేదు. మీరు ఎన్నికల ఎఫిడవిట్ తీసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తిలో కనీసం 10వ వంతు కూడా మీరు చెప్పింది వాస్తవం పవన్ కళ్యాణ్ గారికి లేదండి. కానీ పవన్ కళ్యాణ్ గారు అనుకున్న అప్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా దాటిపోయారు. ఆయన అన్ని లయబిలిటీస్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఆయన డబ్బులు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉందా లేదా అని చూడకుండా ఎప్పుడైతే మీకు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి ఆ రోజు కూడా ఇంతే ఆయనకి అకౌంట్ లో ఎంత ఉందో కూడా చూసుకోకుండా ఆయనకు ఒక 10,000 20,000 పక్కన పెట్టుకుని మిగతా ₹1,00,00,000 కూడా స్వయంగా ఆయన తీసుకొచ్చి చెక్ ఇచ్చిన వ్యక్తి మరి 14 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో అదే తరహా స్ఫూర్తితో, అదే నిజాయితీతో ఇన్నేళ్లు తర్వాత కూడా డిప్యూటీ సీఎం అయినాక కూడా ఆయన వ్యక్తిగత డబ్బులు ఇస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధికి నిజంగా మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఇలాంటి వ్యక్తి పైన మరి మీరు విమర్శలు చేస్తారంటే మీ ఎన్నికల ఎఫిడవిటే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి ఎంత, పవన్ కళ్యాణ్ గారి ఆస్తి ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి అప్పులు ఎంత, పవన్ కళ్యాణ్ గారి అప్పులు ఎంత. మరి ఇన్ని అప్పులు పెట్టిన వ్యక్తి ఇంత సహాయం చేస్తున్నప్పుడు మరి ప్రజాధనాన్ని అంత దారుణంగా కొన్ని 100 కోట్ల దుర్వినియోగం చేసి కేసులు, ఆర్థిక నేరాలు ఉన్న వ్యక్తి ఇంకెంత చేయాలండి? కాబట్టి దయచేసి దీన్ని ఇంకా ఎక్కువ లాగితే మళ్ళీ మీకే తగ్గుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ వదిలేసి విమర్శలు ఆపేసి సేవలో పాలు పంచుకోవాలని చెప్పి వైసీపీ శ్రేణులకు మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి అంటే ఎక్కడో బయట ఉండి కూడా కనీసం ఇక్కడ వచ్చి పరామర్శించడానికి కూడా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని రోజా గారు నాకు తెలిసి ఎలక్షన్స్ మనకి ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చినాయో ఆ తర్వాతే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసత్వాన్ని వదిలేసని చెప్పి మేము అనుకుంటాం. ఎందుకంటే మీకు దేశ మనకి సిటిజన్షిప్ ని వదులుకునే వాళ్ళు చూసాం, కానీ ఆంధ్రప్రదేశ్ సిటిజన్షిప్ ని పూర్తిగా వదిలేసుకున్న వ్యక్తి రోజా గారు. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు ఎప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కనపడాలి ఆ వ్యక్తి. పైగా మళ్ళీ చెన్నైలో, తమిళనాడులో కూర్చుని ఇంట్లో కూర్చుని ఇక్కడ విమర్శలు చేస్తున్నారు. సో కాబట్టి అప్పుడు లేరు, ఇప్పుడు లేరు, మీరు ఎప్పుడు కూడా ప్రజల్లో లేరు. కాబట్టి దయచేసి అలా మీరు తమిళనాడులో కూర్చుని విమర్శలు చేస్తే మీకున్న విలువలు ఇంకా అసలు ఏది లేదు పక్కన పెట్టండి, ప్రజలు ఇంకా చేదరించుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అలాంటి దొంగ విమర్శలు చేయొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను.